మామయ్య చెప్పమ్మా. ఏం చేస్తున్నావు? కూర్చున్నా. అయితే ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లు ఉంటున్నారా? అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు అది బాబానగర్. శివాజీ నగర్. శివాజీ నగర్. మరి బాబానగర్ అంటావు? శివాజీ నగర్. శివాజీ నగర్లో ఉందా మీ ఇల్లు? అవునా, మరి అపార్ట్మెంట్లకు ఎందుకు వచ్చిర్రు? అది హాస్టల్కి ఇచ్చినాము. హాస్టల్కి ఇచ్చినాక వాళ్ళు ఏమన్నారంటే మీరుంటే నాకు జాగా చాలది అని అన్నాడు హాస్టల్ ఆయన. అపార్ట్మెంట్లకు వచ్చినాము. మరి అపార్ట్మెంట్లో బాగుందా, ఆడ బాగుండేదా? ఆడనే బాగుండే కానీ ఇప్పుడు ఆయనకు చాలదంట కదా మమ్మీ. చాలని దానికి తొర్రెందుకు వెళ్దాము, కిరాయి తక్కువ వస్తుంది. మళ్ళా సరిగ్గా ఉంటే ఏమవుతుంది అంటే మంచి కిరాయి వస్తుంది. ఏడున్న ఒక్కటే కదా. అపార్ట్మెంట్కి వచ్చినాము. అపార్ట్మెంట్కి వచ్చినాము. ఆఖరికి వస్తే భగవంతుడు చక్కన చూస్తే నేను కూర్చున్నదే స్థలం కొంటా. అవునా, అట్లనా? భగవంతుడు చక్కన చూడాలి. సరే, అపార్ట్మెంట్లో ఇక రోజు డైలీ ఏమేమి చేస్తావు? పొద్దున లేవగానే ఏం చేస్తావు నువ్వు? పొద్దుగాల లేవగానే తానం చేస్తా. ఓకే. తానం చేసినాక పాలు వస్తాయి. పాలు వచ్చిన తర్వాత కాస్తా. ఓకే, నువ్వే కాస్తావు? మీ కూడా లేవదా? కాసి ఆడ పెడతా. ఆడ పెట్టినాక మా కోడలు లేస్తుంది మెల్లగా. మా కోడలు లేచి ఏం చేస్తుంది, చాయ్ ఒకటి పెట్టిస్తుంది. ఓకే. తాగిన మామ అంటది, తాగిన అమ్మ అంట. అని ఏం చేస్తా, నేను పోతున్నా అమ్మ అంటే పోయిరా అంటది. అంతే. ఏడికి పోతావు? కిందికి బండల మీదకి. ఎట్లా పోతావు? లిఫ్టులా. లిఫ్ట్లో నీకు లిఫ్ట్ వద్దడం వచ్చా? వస్తుంది. కిందికి పోవాలంటే 0. పైకి రావాలంటే? పైకి రావాలంటే 4. అమ్మ లిఫ్ట్లో పోతావు, పోయి ఆడ కూర్చుంటావు. ఆడ కూర్చుంటా. ఆడలోటి ఇల్లోటి మాట్లాడతారు. కూర్చున్నాక 10 అవుతుంటే మెల్లగా మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చి ఏం చేస్తా, తింటా. ఏం తింటావు? అన్నం ఏం చేస్తుంది మా కోడలు అది తింటా. తిని తెచ్చేపు అడ్డ మురుగుతా. అడ్డ మురిగినాక మళ్ళీ తింటా. మళ్ళీ తిని 4 అవుతుంటే మమ్మీ నేను పోతున్నా అని చెప్తా. మరి ఆ 4 గంటల లోపు ఏమేమి చూస్తావు టీవీలో? ఏమో వచ్చినాయి చూస్తా. వార్తలు చూస్తావు ఫస్ట్? వార్తలు తెచ్చే వార్తలు చూస్తా. తర్వాత ఏమేం పాటలు చూస్తావు టీవీలో? కుమ్మరక్కలు వస్తారు. కుమ్మరక్కల వాళ్ళు ఏమంటారు, వాళ్ళు వస్తారు. వాళ్ళ ఆటలు చూస్తా చూసేపు. పాటలు ఏమేం పాటలు వింటావు? పాటలు వింటే కానీ నాకు అననీకి రాస్తారు. బొంబాయి పోదాము అన్ని. బొంబాయి రాను, బొంబాయి రాను. రాను బొంబాయి పోదాము, నేను రాను బొంబాయి పోదాము అంటాడు ఆయన. ఆమెనేమో నేను రానుపో, నేను రానుపో అంటది. అంటే ఎన్ని రోజులు రావమ్మా అంటావా? అంటావు కదా. ఎప్పుడు రానే అని అంటది కదా ఆమె. ఆమె ఎప్పుడు రానని అంటది. మరి ఎన్ని రోజులు ఉంటావా అంటావు. ఎవరిని అడిగి పెట్టించుకుంటావు పాటలు? మా కోడలు పెడుతుందమ్మా, ఎవరు పెట్టరు. అంతేనా? ఈ పాట పెట్టమ్మా. మా కొడుకు అయితే ఏం చూస్తావు చూసేది, నేను పెట్టుకునేది చూడాలి నువ్వు అంటాడు. ఎక్కువ నేనేమోనాయా మంచి కూర్చుంటా. ఆమె దయచేసి వాడుతుంది పాట పట్టినప్పుడు చూస్తాను. అంతే. ఇప్పుడు ఈ మధ్యన ఏం పాటలు చూస్తున్నావు? ఈ మధ్యలో అవి అననీకే రావు కదమ్మా. జానపద గేయాలు, అది ఊరు పాటలు, పెళ్ళిళ్ళ పాటలు. పెళ్ళిళ్ళు అవుతుంటాయి. ఆమె ఏమో రాను, నేను రాను బొంబాయికి రాను అంటాను. ఒక ఆమె అంటది. ఇక అవి చూస్తామా, అననీకే రాదు. అది చూసినాక 4 గంటలకు మళ్ళీ కిందికి పోతావు. మళ్ళీ కిందికి పోయి మళ్ళీ 4 గంటలకు పోతా. పోయి సేపు కూర్చుంటే 6:30 దాకా కూర్చొని మళ్ళా ఇక నాకు బుద్ధి ఉంటే మీది కోతా పైన టెర్రస్ పైకి. ఎందుకు? సేను చూడు నీకు. సేను ఎవరు పెట్టిన సేను? సేను చూసి వస్తావు. చేను చూసి మళ్ళా లిఫ్ట్లో రాని. ఇక మళ్ళా మెట్లుండయి. ఓకే. ఆ మెట్ల కాడికి వెళ్ళి ఇట్లనే వస్తాయి మళ్ళీ ఇంట్లోకి. ఇక వాకింగ్ అవుతుందని.
అవి వచ్చిన తర్వాత అంతే మళ్ళీ మమ్మీ. మళ్ళీ టీవీ మరి టీవీ ఆ. ఆ ఇష్టం ఉన్నది పెడతారు వాళ్ళు ఆ, అది చూస్తా ఆహా. వార్తలు పెట్టే ఏమంటావు ఆ, అంటాడు మా కొడుకు ఏమంటావు ఆ, అంటాడు మా కొడుకు ఆ, ఇక మా కోడలి అదే టీవీ ఒకటి పెడుతుంది అమ్మ నైట్ ఇక అన్నం తింటారు. అందరు కలిసి తింటారా లేకపోతే నువ్వు ఒక్కనివే తింటావా? ఎవరంతటా వాళ్ళు తినము, ఆ, అందరం ఒకసారే తింటాము. ఆ. ఆ. ఒకవేళ మీ కొడుకు రాకపోతే నువ్వు తింటావా లేకపోతే మీ కొడుకు వచ్చి కొడుకు అనుకుంటావా? వచ్చినాక తింటాట చెప్పినా కదా. అంతేనా? ఆ. ఎందుకు అట్లా మరి నీకు ఆకలి కదా లేట్ అయితే కాదు, మరి లేట్ అయితే మన కానీ అట్లా ఉండొద్దు కదా కొడుకు వచ్చి. రావాలి. అమ్మా ఆ. అట్లా- లేట్ అయితే మన కానీ వచ్చినాక తృప్తి ఉంటుంది. అంతేనా? ఆయన తింటుంటాడు, ఆ. మా కోడు రైస్ రైస్ అంటుంటుంది. ఆ, అవునా? అవునా? ఇక ఇక కడుక్కునేది లేదా ఎంతసేపు కూర్చుంటావు అంటది అంటది. ఆయనని ఒకవేళ ఆమె గదిరిస్తుంటే నీకేమన్నా బాధ అవుతుందా? నాకేం బాధ లేదు. ఎందుకు బాధ కాదు? కొడుకుని బెదిరిస్తే రాదు. ఆ, ఇప్పుడు సమరాజ్యంగా ఉండి మనం లేచి వస్తుంటే ఏం కాదు. ఆ, నువ్వు అన్నం పెడుతుంటే ఆడ ఇటు చూస్తుంటే కోపం రాదా? వస్తుందా రాదా? ఆ. ఆడికి ఆహా. అంట కదా. అంటే అన్నం కోడలు పెడుతుంటే కొడుకు టీవీ చూస్తుంటే కోపం వస్తుంది ఎవరికైనా. ఆ. నీకు కూడా వస్తుంది ఓసారి. ఆ. పోరా లేవురా కడుకోరా అంట తిడుతుందిరా అని అంటావు. అంట అంటావా? అంటున్నామా? అన్నా కూడా విన్నాడు కదా. ఈనాడు మొండి ఒక్కటే మొండి నా మొండి పెద్ద మొండి. ఆ, చూడు రాదా పోరా అయ్యా అని అవుతున్నది అక్కడ పెడుతున్నది కదా గిన్నెల ఇంకెప్పుడు లేసావు అంటానే అంట. ఆ, అన్నప్పుడు జర సమరాజ్యంతో ఉన్నప్పుడేమో ఏమన్నాడు ఆ, మరి ఆ అంటాడు. అంటాడు. నీకు ఎప్పుడన్నా మీ కొడుకు మీద కోపం వస్తుందా? రాదు అస్సలే. అసలు. అబ్బా, జర ఎట్లా రాదు అంటే నీ కొడుకు కదా. పిల్లవాడు. ఆ, నీ కొడుక నా కొడుక కానీ నీ వాడు అన్నీ తెచ్చి పెడుతుంటే ఆ. అప్పుడు వస్తే చూడు కోపం లేస్తలేడని. లేస్తలేడు అనేది కదా. ఈ విషయంలోగా ఏ విషయంలోనైనా నీ కొడుకు మీద కోపం రాదా? రాదు. ఎందుకు రాదు? రాదు. మంచోడా? చాలా మంచోడు. ఏం మంచోడా? మంచోడు అయ్యేపటికనే వీడి దానికి వచ్చినాం. అంతేనా? ఊకో. మళ్ళీ ఏదుకోరా నేను ఓకే. తప్పు మాట్లాడతలేనుగా. ఆ, మంచోడు అయ్యేపటికనే గీడి దాకా వచ్చింది. ఆ, రాత్రి పోగలు నడుములు పోగా అది చేసి అది చేసి ఇక దుడ్డు ఒక్కతానేసి ఆ. నీ ఉపాయం ఆయన ఉపాయం కలిసి ఆ, ఆడ చేస్తుంది. అంతే. సరే ఓకేనా? బాయ్. మళ్ళా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే.